విజయవాడలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అన్నాదమ్ముళ్ల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. తాజాగా ఎంపీ కేశినేని నాని కార్యాలయంలోని టీడీపీ జెండా మాయమైంది. కొంతకాలంగా విభేదాల వల్ల నాని పార్టీ మారతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కార్యాలయంలోని జెండాను తీసివేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి వరకు అక్కడ టీడీపీ జెండా రెపరెపలాడిందని స్థానికులు చెబుతున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు, ఇతర సీనియర్ నాయకుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు మాత్రం కేశినేని భవనానికి ఉన్నాయి. కేశినేని కార్యాలయం నుంచి మాత్రం దీనిపై ఎటువంటి స్పందన లేదు. రైట్, విజయవాడలో రాజకీయం అయితే మారుతోంది. ఎన్నికలు మరికొన్ని రోజుల్లో దగ్గరున్న నేపథ్యంలో విజయవాడలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, మనం చూస్తా ఉన్నాం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకి మారుతున్న సమయంలో విజయవాడలో రాజకీయం మాత్రం రసవత్తరంగా ఉందని మనం చెప్పాలి. ఎందుకంటే అన్నాదమ్ముల మధ్య ఉన్నటువంటి పోరులో తెలుగుదేశం పార్టీ ఈ రెండు భాగాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ కార్యాలయం వద్ద నిన్న మొన్నటి దాకా కూడా టీడీపీ జెండా రెపరెపలాడినట్టు కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా కొంతమంది పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి జెండా కనపడటం లేదంటూ కూడా పలువురు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కేశినేని భవనం నుంచి ఎటువంటి సమాచారం కూడా రాలా. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కేశినేని చిన్నీకి విజయవాడ ఎంపీ స్థానాన్ని కట్టబెడుతున్నట్టుగా ఏదైతే లోకేష్ హామీ ఇచ్చారంటూ కూడా గత కొద్ది రోజులుగా కొన్ని కథనాలు, కొన్ని వార్తలు రావడంతో ఏదైతే నానికి సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని విభేదిస్తూ వచ్చారు. మొత్తం మీద నానిని పక్కన పెట్టి కేశినేని చిన్నీని అయితే బుధాన ఎత్తుకున్నట్టుగా టీడీపీ తెలుస్తోంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జెండా కాస్త మాయమైనట్టు, కానీ అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఏదైతే కేశినేని భవన్ కొన్ని ఫ్లెక్సీలన్నీ కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా విజయవాడలో ఉన్నటువంటి రాజకీయం అటు అన్నదమ్ముల మధ్య పోరు ఏదైతే పొడవని పొద్దులాగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి పరిస్థితి నుంచి అన్నదమ్ముల మధ్య వైరం మరింత పెరిగి పూర్తిగా పార్టీలో కూడా చీలికలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం విజయవాడలో నడుస్తున్న పరిస్థితి. మనం వేసి చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి జెండా మాయమైందా లేదంటే గతం నుంచి కూడా జెండా లేదనేది మాత్రం కేశినేని భవన్ సంబంధించినటువంటి వారు ప్రెస్ మీట్ ద్వారా కానీ ఏదైనా చెప్తే గానీ అక్కడ ఎటువంటి అయితే గతంలో ఇప్పుడు నిన్ననో మొన్నో కేశినేని నాని ఎవరైతే ప్రస్తుత ఎంపీగా ఉన్నారో ఆయన పార్టీకి రాజీనామా చేస్తాను, పదవికి రాజీనామా చేస్తాను, వచ్చిన తర్వాత నా నిర్ణయం ఏంటనేది చెప్తాను అంటూ కూడా ఆయన అన్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి అయితే వస్తానని చెప్పారు. సో దాని గురించి ఏమైనా క్లారిటీ ఉందా? ఈ క్రమంలోనే ఈ జెండా తీసేయడం జరిగిందని అనుకోవచ్చా? ఎస్ సునీల్, మనం చూస్తానే ఉన్నాం. ఆయన ఏదైతే కేశినేని నాని చెప్పినటువంటి మాటలు ఏదైతేనే కన్ఫామ్ గా నేను పార్టీ సభ్యత్వానికి మరియు పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి వస్తానని కేశినేని నాని ప్రకటనలో చెప్పినటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అంటే మనం విధంగా చూడాల్సిన జెండాతో పాటు తీయాలంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా ఫ్లెక్సీలు కూడా చాలా భారీ ఎత్తున ఉంటాయి. కేసీఆర్ భవనం చుట్టూ కూడా ఫ్లెక్సీలు పెట్టేసి ఉంటాయి అన్నటువంటి పరిస్థితి. అంటే ఫ్లెక్సీలు బాగా కనబడతాయి, జెండా మాత్రం లోపలికి వెళ్ళిన వారికి మాత్రమే కనబడతా ఉంటుంది. కానీ అది అలా ఉంచడం పైన అంటే పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కేశినేని నాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఇప్పటికే పలువురితోటి వాళ్ళు చర్చలు జరిపించారు. టీడీపీ నేతలకు సంబంధించి టీడీపీ ముఖ్య నేతలు కూడా అక్కడికి వెళ్ళి కేశినేని నానితో మాట్లాడినప్పటికీ కూడా కేశినేని నాని ఎక్కడ కూడా తలొగ్గే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఆయన ఎంపీగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా లేదంటే ఇతర పార్టీ అండ తీసుకుని పోటీ చేస్తారా అనేది పక్కన పెట్టలేనట్లయితే ఆయన ఎంపీగా మాత్రం నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చేస్తారని మాత్రం తరాగండిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే ఒకవేళ ఏదైనా పార్టీ మారేదో ఆలోచన ఉన్నట్లయితే కనుక ఈ పార్టీకి ఆ ఫ్లెక్సీలు కూడా తీసేసి కొత్త పార్టీ ఫ్లెక్సీలు వెళ్తేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎదురు చూడాలి. అంటే ఆయన ఢిల్లీ వెళ్ళిన తర్వాత పరిణామాలు ఇక్కడ ఏ విధంగా చకచకగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి. సునీల్, రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.